అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. That is, it's a key to your own life there. మరి అక్కడ ఏంటంటే మీ వ్యక్తిగత జీవితానికి ఒక తాళపు చెవి అక్కడ రాయబడి ఉంది. See, in the verse 41, Jesus Christ says, అక్కడ 41వ వచనంలో యేసు ప్రభువు అంటున్నారు. what does he say in Telugu? Let's read it. Yeah. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. మీ తండ్రి క్రియలు చేయుచున్నారు. That is the secret to your own life. అది అండి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక రహస్యము. Your life is a reflection of your father's life. మరి మీ జీవితము మీ తండ్రి యొక్క జీవితానికి ప్రతిబింబంగా ఉంది. Okay, we should go to the spiritual aspect of that. మరి మనం ఆత్మ సంబంధమైన మరి విషయం అందులో ఏంటుందో చూద్దాం. What Jesus, we are not going there, but what Jesus Christ meant was, he's talking about the spiritual aspect of the word. మరి అక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే ఆత్మ సంబంధమైన విషయం గురించి అక్కడ మనకు చెప్తూ ఉన్నారు. But even what the word means is true about our lives. మరి అక్కడ మాట రాయబడిన మాట కూడా మనం చూసినట్లయితే మామూలుగా కూడా మన జీవితానికి అన్వయించుకుంటే అది నిజంగానే ఉంది. That's why it's a prophetic word. అందుకనే అది ప్రవచనాత్మకమైన వాక్యం అండి. If the parents have done something wrong, ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా ఒక పొరపాటు చేస్తారనుకోండి, it could be running away from home and getting married and things like that. ఒకవేళ తల్లిదండ్రులు మరి ఇంట్లో నుంచి పారిపోయి వారు ఎప్పుడో వివాహం చేసుకున్నారు అనుకోండి, it is very likely that the children will commit the same mistake. అలా అట్రీతిగానే పిల్లలు కూడా అలా చేసే ఒక మరి if the father is not faithful to the mother, ఒకవేళ తండ్రి మరి తల్లికి నమ్మకంగా లేకపోతే, if the wife is not faithful to the husband, ఒకవేళ భార్య భర్తకి నమ్మకంగా లేకపోయినట్లయితే, it is very very likely అలాగే పిల్లలు కూడా చేస్తారు. that's the truth here. అక్కడ సత్యం అక్కడ రాయబడిన మనకు అర్థమవుతుందండి. If the father is not faithful to the church and not faithful in giving his tithe, మరి తండ్రి మరి సంఘానికి నమ్మకంగా లేకుండా దశమభాగాలు ఇవ్వకపోతే, you can be rest assured the children will be like that. మరి మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నానండి మీ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత అలాగే ఉంటారు. So let's go into the deeper part of the word today. మరి ఇప్పుడు ఈ చదివిన వాక్యము మళ్ళీ లోతు మనం ఇప్పుడు వెళ్దామండి. He is a murderer. He was a murderer. తను మరి నరహత్య చేసేవాడు. He was a murderer. తను హత్య చేసేవాడు. So why was Jesus talking about this? ఎందుకు యేసు ప్రభువు వారు ఈ మాటలు చెప్తున్నారండి? And about whom was he talking? ఎవరి గురించి దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నారు? See, there are two fathers being referred to by Jesus Christ. మరి యేసు ప్రభువు వారు ఇద్దరు తండ్రుల గురించి అక్కడ రాయబడి ఉంది. Number one, he is talking about the heavenly father. మొట్టమొదటి తండ్రి పరలోకపు తండ్రి గురించి యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. And this is an answer to a very very a very basic question. మరి అతి సాధారణమైన ప్రశ్నకి సమాధానంగా మరి ఇచ్చారు. Somebody asked him, the Pharisees asked him, who are you? పరిశీలు అడుగుతున్నారు, నువ్వు ఎవరివి అని అడుగుతూ ఉన్నారు యేసు ప్రభువు వారిని. If you come up there, it's very clear, who are you? They were asking. మరి పైన మనం చూసిన వాక్యాలు చూస్తే అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంది ఏంటంటే అడుగుతున్నారు, నువ్వు ఎవరివి? Amongst the group there are three kinds of people there. అక్కడ మూడు గుంపులు, మరి అక్కడ ఉన్న ప్రజల్లో మూడు గుంపులు ఉన్నారు. One were the Pharisees and the religious people. ఒకరు పరిశీలు మరి ఆత్మీయంగా ఉండేవారు. The religious people, not ఆత్మీయంగా ఉన్నవారు, మత సంబంధమైన మరి గుంపు ఉంది అక్కడ. And the second group were non-believers. మరి రెండో గుంపు మరి or Jews. మరి యూదులు ఉన్నారండి, విశ్వాసంగా లేనివారు. And the third group were his disciples. మరి మూడో గుంపు ఏంటంటే యేసు ప్రభువు వారి శిష్యులు ఉన్నారు అక్కడ. And he always has everybody in mind when he is talking. మరి యేసు ప్రభువు వారు ఏది మాట్లాడినా కూడా అందరినీ మనసులో ఉంచుకుని మాట్లాడతారు. When he serves food to the people, మరి ప్రభువు వారు మరి ఆయన ఆహారం పంచాలన్నప్పుడు everybody will be satisfied. అందరూ కూడా సంతృప్తి చెందుతారు ఆయన మరి చేస్తే. So I am sure today's children who are attending also will be satisfied. మరి ఈ రోజు ఎవరైతే మరి పిల్లలుగా వచ్చారో మీరందరూ కూడా సంతృప్తి చెందుతారని నమ్ముతూ ఉన్నాను. So Jesus Christ was answering a very very important question. యేసు ప్రభువు వారు చాలా ప్రాముఖ్యమైన మరి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉన్నారు. Who are you? నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు So he was saying, మరి ఆయన అంటున్నారు, I am the sent one.
నేను పంపబడిన వాడిని అని చెప్తూ ఉన్నారు. I have been sent by God. దేవుడి చేత నేను పంపబడిన వాడిని అని చెప్తూ ఉన్నారు. So because I have been sent by God, నేను దేవుడి చేత పంపబడిన వాడిని కనుక if you believe that I have been sent by him, మరి మీరు నమ్మితే, నేను ఆయన చేత పంపబడిన వాడిని మీరు నమ్మినట్లయితే, if you believe that I am the Messiah, నేను మెస్సయానని మీరు నమ్మినట్లయితే, then you are believing God the Father. అప్పుడు మీరు తండ్రి అయిన దేవుని నమ్ముతున్నట్లు. If you don't believe God the Father, మీరు తండ్రి అయిన దేవుని నమ్మకపోతే then you don't believe me. మీరు నన్ను కూడా నమ్మరు. If you don't believe me, మీరు నన్ను నమ్మకపోతే you're not believing the one who sent me. మరి నన్ను పంపబడిన తండ్రి కూడా మీరు నమ్మలేని వారుగా ఉంటూ ఉన్నారు. So as he was trying to explain to the people, మరి అక్కడ ఉన్న గుంపులో ప్రజలకి ఆయన మరి చెప్తూ ఉన్నప్పుడు, వివరిస్తున్నప్పుడు, specifically he was pointing out not with his finger but with his words and his preaching at the people or the Pharisees who were not believing him. మరి యేసు ప్రభు వారు మరి వేలుతోని చేతితోని చూపించకుండా మరి మాటలతోని వాక్యంతోని అక్కడ పరిశీలన గురించి మాట్లాడుతూ ఉన్నారు. He very clearly said, you are the children of the devil. మీరు అపవాది సంతానమని దేవుడు చెప్తూ ఉన్నారు. Now this is a terrible thing to say. చూడండి, ఇది ఎంత మరి ఒక భయంకరమైన మాట. Because those people always believe that they are children of God. మరి వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ నమ్ముతారంటే మేము దేవుని పిల్లలమే అన్న వారు నమ్ముతూ ఉన్నారు. They believe that they are children of God, but they did not believe that they can have a relationship with God the Father. మరి దేవుని పిల్లలను నమ్ముతారు కానీ తండ్రితోని సంబంధం, వ్యక్తిగత సంబంధం, అనుభవం కలిగి ఉన్నవారుగా ఉండొచ్చు అని వారు నమ్మట్లేదు. A relationship is more important than worshipping God the Father. మరి ఆ తండ్రి అయిన దేవుని ఆరాధించడం కంటే వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యము. He is our Father. ఆయన మన తండ్రి, We are his children. మనందరం కూడా ఆయన పిల్లలుగా ఉన్నాము. So we become his children by believing in Jesus Christ, the sent one. మరి అందరం కూడా ఆయన పిల్లలు ఎలాగయ్యామంటే, మరి పంపబడిన వారు దేవుడి నుంచి పంపబడిన వాడు అని చెప్పి నమ్మాం గనక ఆయన పిల్లలు అయ్యాం మనందరం. There are other aspects to this. ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే, See, he came here, Jesus Christ came here in order to shed blood for our sin. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపాల నిమిత్తము రక్తం కార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. If the sin is not removed, ఒకవేళ పాపము తీసివేయబడకపోతే, without the shedding of blood there is no remission of sins. మరి రక్త పరిహారం లేకుండా మరి పాప క్షమాపణ లేదు. So blood had to be shed. రక్తము మరి చిందించవలసి ఉన్నది. And because blood had to be shed, మరి రక్తం చిందించాలి కనుక the blood of goats, మరి మేకల రక్తము, the blood of sheep, మరి గొర్రెల యొక్క రక్తము, the blood of chicken, మరి లేకపోతే మరి కోడుల యొక్క రక్తము, is impossible to wipe away sin. మరి ఏవి కూడా పాపాలు క్షమించడానికి ఏ రక్తం కూడా మరి ఉపయోగపడవండి. If the sin was forgiven or remitted because of that kind of blood, మరి అలాంటి రక్తం చేత పాపం గాని పరిహరింపబడితే, then every year you don't need to celebrate the sacrifice of animals. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పశువుల్ని వధించిన పండగ మనం జరుపుకోనక్కర్లేదు. So that is the reason why Jesus Christ was saying, I am the Messiah. ఆ కారణం చేత యేసు ప్రభువు అంటున్నారు, అదిగో నేనే మెస్సయ్య అని చెప్తూ The ఉన్నారు. Jewish people very well knew that they were waiting for the Messiah. మరి యూదులకి బాగా తెలుసండి, మెస్సయ్య కొరకు వారు కనిపెడుతున్న వారుగా ఉంటూ ఉన్నారు. They asked him specifically, they said, are you the Messiah? మరి యూదులు అడుగుతున్నారు, నువ్వు మెస్సయ్యవా అని ఆయన ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు. But he couched his response in a lot of language. మరి ఆయన యొక్క సమాధానము మరి చాలా భాషలో దాన్ని కప్పి ఉంచారు, దాచుంచారు, మరుగు చేశారు. Why? ఎందుకంటే అలా చేస్తారు? Because he wanted people to stumble. మరి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మరి ఆలోచింప చేయాలి. ప్రజలందరూ కాదు, he wanted some people to stumble. అక్కడ కొంతమంది ప్రజల్ని మరి తడబడే విధంగా చేయాలని ఆయన కోరుకున్నారు. That is how he does things. మరి ఆయన ఆ రీతిగానే ఆయన కార్యాలు చేసుకుంటారు. But those who innocently believe, ఎవరైతే అమాయకంగా ఆయన నమ్మారో, they will believe that he is the Messiah. మరియు ఆయన మెస్సయ్య అని నమ్మారో, and then their sins will be forgiven. వెంటనే వారి పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. But if they don't believe, కానీ వారు ఆయనని నమ్మకపోతే, then they are doomed, they are going to hell. మరి ఖచ్చితంగా వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. That is the reason why he is bringing out the difference between the heavenly Father and the Father in whom they believe. మరి అందుకేనండి యేసు ప్రభువు పరలోకపు తండ్రి లేకపోతే వీరు నమ్ముకుంటున్న తండ్రి యొక్క వ్యత్యాసం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. The Pharisees and the non-believers, they believe not in God but in the devil. మరి పరిసయ్యులు మరి విశ్వాసులు కాని వారు దేవుడిలో నమ్మకం లేకుండా అపవాదిలో నమ్మకం ఉంచుతూ ఉన్నారు. So Jesus comes out with a new epithet that Satan
is a murderer. మరి యేసుప్రభు వారు అక్కడ ఒక నూతన బిరుదు బిరుదు ఇస్తున్నారు. ఏంటంటే అపవాది హత్య చేసేవాడని మరి చెప్తూ ఉన్నారు. మళ్ళా క్లియర్గా ఆఖరి మాట, అపవాది హత్య చేసేవాడు. ఎందుకంటే నీ మాటలు రోల్ అయిపోయాయంటే వాళ్ళు మిస్ అయిపోతారు, అనుకుంటారు. అది కాదు, అంటే నువ్వు క్లియర్గానే చెప్తున్నావు, కానీ అపవాది నరహత్య చేసేవాడండి. కరెక్ట్. ఎవరండి? మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి. నరహత్య చేసేవాడు, నరహత్య చేసేవాడు. అంతేకాదు అక్కడ యేసుప్రభు వారు చెప్పారు, వాడు అబద్ధాలకి జనకుడు. అంతేకాదు తెలుగులో అన్నారు, వాడు అబద్ధాలు ఆడుతున్నప్పుడు వారి స్వభావమును వాడు అనుసరిస్తున్నాడు. అంటే స్వభావాన్ని వాడుకుంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నారు తెలుసా? భలే మాట వాడారండి అక్కడ. when he is lying, he is using his native language అట. when he speaks lies, అపవాది మరి అబద్ధాలు చెప్తున్నప్పుడు he is speaking his native language, తన మరి సొంత మాటలతో లేకపోతే ఆ భాషలో చెప్తూ ఉంటాడు, వాళ్ళ ప్రాంతీయ భాష. బట్ నౌ టుడే, అయితే ఈ రోజు మాత్రము we are going to that aspect of he being a murderer. మనము అపవాది నరహత్య చేసేవాడు ఆ అంశం మీద ధ్యానం చేద్దాం. That Satan is a spiritual being. మరొకసారి గమనిద్దాము, అపవాది కూడా మరి అపవాది కూడా కదా, అపవాది మరి ఆత్మ సంబంధంగా ఉన్నాడు. yes, he is a spiritual being. అపవాది ఆత్మ సంబంధంగా ఉన్నాడు. he ఆత్మై ఉన్నాడు, he is a spirit. మరి ఆత్మై ఉన్నాడు అపవాది. the angels are spirit. మరి దేవదూతలు ఆత్మై ఉన్నారు. god is spirit. దేవుడు ఆత్మై ఉన్నారు. so all these are spiritual beings. ఇవన్నీ కూడా మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులు. so amongst the spiritual beings, మరి ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లో the Satan was an angel. మరి అపవాది సాతానుడు మరి కూడా దేవదూత. so he is the spiritual, he is spirit. మరి అపవాది ఆత్మై ఉన్నాడు. so when he is spirit, ఎప్పుడైతే ఆత్మై ఉన్నాడో he has to commit some spiritual thing. మరి ఏదో ఒక ఆత్మ సంబంధమైనది చేయాలాడు. that is he has to commit spiritual murder. మరి ఆత్మ సంబంధమైన మరి హత్య చేయాలి. that is exactly what he did. చూడండి అట్టి రీతిగానే మరి చేశాడు. if you refer to Genesis chapter 2, మరి ఆదికాండము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, Genesis chapter 2, I sent the reference verses to you. మీకు ఇప్పటికే మీకు వాట్సాప్ లో మరి ఈ యొక్క రెఫరెన్స్ అన్ని పెట్టడం జరిగిందండి. so you can have a look at that. మీరు అక్కడ చూడొచ్చు. so if you go to the book of Genesis chapter 2 17, quickly. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించును. ఎవరు? దేవుడు. so God said, దేవుడు ఏం చెప్పారంటే, if you eat that fruit, మీరు ఆ ఫలము తిన్నట్లయితే you will surely die. మీరు ఖచ్చితంగా చచ్చెదరు అని చెప్తూ ఉన్నారు. so don't eat that fruit. అందుకనే ఆ యొక్క ఫలము తినొద్దు అని చెప్తున్నారు. so normally, if you ask somebody not to do it, సాధారణంగా మనం ఎవరైనా ఇది చేయొద్దు అని మనం చెప్తే they will keep on doing it. అదే చేస్తూ ఉంటారు వారు. so in the examinations, చూడండి పరీక్షల్లో the principal and the teachers and the lecturers, they say don't copy. ప్రిన్సిపల్ లేకపోతే అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా కాపీ చేయొద్దని చెప్తారు. and what do the students do? సాధారణంగా అక్కడ ఉన్న మరి స్టూడెంట్స్ ఏం చేస్తారండి? they will copy. మరి కాపీ చేయాలని ప్రయత్నిస్తారు. it's not that I'm suggesting some anarchy. ఏదో నేను ఒక మీకు something indisciplined, ఏదో మీకు తప్పు క్రమం లేని విషయాలు చెప్తున్నాను కాదండి. no what I mean is, నా ఉద్దేశం ఏంటంటే, when somebody says don't do it, ఎవరైనా ఇది చేయొద్దు అని చెప్తే, when somebody says come on time, మరి సమయానికి మీరు రండి అని మనం చెప్తే definitely you will stop coming on time. మరి ఖచ్చితంగా ఆ సమయానికి మీరు రారండి. so does it mean that I will stop telling you to come on time? మరి దాని అర్థము మరి సమయానికి రండి అని చెప్పడం మానేస్తాను అనుకుంటారా? I will not stop. నేను ఆపనండి. you have to learn to be obedient. మీరు నేర్చుకోవాలా మరి విధేయతలై that is exactly what happened there. చూడండి అదే జరిగింది అక్కడ మరి చూసినట్లయితే. when God said
don't eat that fruit, యేసు ప్రభువారు ఆ ఫలము తినొద్దు అని చెప్పినప్పుడు you will surely die. నువ్వు ఖచ్చితంగా చచ్చేదు అని చెప్తూ ఉన్నారు. And that is exactly what was used by the devil. చూడండి మరి అపవాది అదే మరి ఉపయోగించాడు. It'll be shocking, see. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, 4వ వచనం. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏం చెప్తున్నాడు? What did the serpent say? చూడండి అక్కడ సర్పం ఏం చెప్తున్నాడండి. In English, if you compare, it's almost the same words. You will surely not die. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మరి మీరు చావనే చావరని అక్కడ మరి రాయబడి ఉంది. In Telugu, it is in chapter 2 verse 17, it is surely you will die. మరి 2:17 లో చూస్తే మీరు ఖచ్చితంగా చచ్చెదరు అని రాయబడి ఉంది. And in chapter 3 verse 4, it is surely you will not die. మరి 3:4 అధ్యాయం 4వ వచనం చూస్తే మీరు చావనే చావరని రాయబడి ఉంది. That means what the devil was doing was trying to twist. మరి అపవాది ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనకి ఆ మాటలను తిప్పుతున్నాడు అటు ఇటు. So what is actually death? అసలు మరణం అంటే ఏంటండి? What is death? మరణం అంటే ఏంటి? Death is cessation of life. Cessation of life. That means మరణం అనేది the spirit leaves the body. మరి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళుట. Our spirit, when our spirit leaves the body, ఎప్పుడైతే మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపెడతదో our life is no more here. మన జీవం ఇక్కడ ఈ లోకంలో ఉండదు. So the breath stops. మరి మన శ్వాస పీల్చుకోవడం మనం ఆగిపోతాం. When we stop taking the breath, ఎప్పుడైతే శ్వాస మనం పీల్చుకోవడం ఆపేస్తామో, so that means the spirit has left the body. దాని అర్థం ఏంటంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినట్లు. The spirit which has been given by God, మన ఆత్మ దేవుడి చేత ఇవ్వబడింది గనక that spirit either has to go to God or to hell. అయితే మనకిచ్చిన ఆత్మ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలి లేదంటే నరకానికి వెళ్ళాలి. So God said, believe in my son Jesus Christ and you will come to me. మరి తండ్రి దేవుడు ఏం చెప్తున్నారంటే నా కుమారుడైన యేసుక్రీస్తులో విశ్వాసం పెట్టండి నా దగ్గరికి మీరు వస్తారని చెప్తున్నారు. He is the only way. ఆయన ఒక్కటే మార్గము. He is the only way. ఆయనే మార్గము. So if you believe in him, ఎప్పుడైతే ఆయనలో మీరు విశ్వాసం పెడతారో you will come to me. మీరు నా దగ్గరికి వస్తారు. If you reject him, ఎప్పుడైతే మీరు ఆయన తృణీకరిస్తారో you will go to hell. మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. So God already laid down all these things. దేవుడు అప్పటికే మరి అన్ని కూడా మనకి ఈ విషయాలు చెప్పారు. So when he laid down these things, ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా మనకి బయలుపరిచారో, now God was saying, దేవుడు అంటున్నారు don't eat that fruit which will cause death. ఆ ఫలం తినొద్దు, ఆ ఫలం వలన మరణం వస్తుందని చెప్తూ ఉన్నారు. So spiritual separation from God is spiritual death. మరి ఆత్మ సంబంధమైన ఎడబాపు మరి దేవుడి చేత మరి మరణంతో సమానము. I'll repeat it once again. మరొకసారి నేను మీకు చెప్తానండి. Spiritual separation from God is spiritual death. మరి Spiritual separation from God is spiritual death. దేవుడి దగ్గర నుంచి ఆత్మ సంబంధంగా మనం గాని దూరం అయిపోతే మరి ఆత్మ సంబంధమైన మరణమే అది. So we were all born in death. మనందరం కూడా మరి మరణంలో జన్మించిన వారమే. We were all born spiritually dead. మనందరం కూడా ఆత్మలో చచ్చిన వారమై ఉన్నాము. That is why Ephesians chapter 2 from verse 1 to 8 or 1 to 10, it is very clear. మరి ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ మరి we were all born dead. 1 నుంచి 10 వచనాలు చూస్తే మనందరం కూడా చచ్చిన వారమై ఉన్నామని రాయబడి ఉంది. We were born dead. మనం పుట్టినప్పుడే చచ్చిన వారమై ఉన్నాము. When we were born dead, ఎప్పుడైతే మనం పుట్టినప్పుడే చచ్చిన వారమై ఉన్నామో, what is the way out? మరి దీనికి మార్గం ఏంటంటే అసలు The only way out is coming to Jesus Christ. మన మార్గం ఇందులో తప్పించుకోవడం ఏంటంటే యేసు ప్రభువారి దగ్గర రావడమే మరి తప్పించుకోవడము. Because when you were born dead, ఎప్పుడైతే మీరు మరి పుట్టినప్పుడే చచ్చిన వారుగా పుడితే, that means not that you were born stillborn. మరి పుట్టడం అంటే ఏదో చనిపోయింటే కదలకుండా కాదండి. No. You are spiritually dead. That's what the Bible means. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆత్మీయంగా మనం చచ్చిన వారుగా మనం పుట్టాము. Why were we born spiritually dead? ఎందుకు అసలు ఆత్మీయంగా చచ్చిన వారుగా పుట్టామండి మనం? Because we were born to spiritually dead parents. ఎందుకంటే ఆత్మీయంగా చచ్చిన మరి తల్లిదండ్రుల ద్వారా మనం They were జన్మించాము. born to spiritually dead parents. మరి వారు కూడా ఆత్మీయంగా చచ్చిన తల్లిదండ్రులుగా పుట్టి ఉన్నారు. And all the generations of the mankind has come మరి from spiritually dead Adam and Eve. మరి అలా చూసుకుంటే ఈ వంశాలన్నీ కూడా మరి ఆదాము అవ్వ దగ్గర చూసుకుంటే మరి ఎంత కూడా ఇలాగా చచ్చిన వారిగానే ఉన్నాం. Because Satan caused spiritual murder in the Garden of Eden. ఎందుకంటే అపవాది ఏం చేశాడంటే ఏదైనా తోటలో ఆత్మీయంగా చంపేశాడు.
So when they were spiritually dead and separated from God, ఎప్పుడైతే ఆత్మీయంగా చనిపోయి దేవుడి దగ్గర నుంచి మరి ఎడబాపు జరిగిందో, although they had a physical existence, నిజమే భౌతికమైన మరి జీవం కలిగి ఉన్నప్పటికీ కూడా they were in Garden of Eden, which they could see and feel and touch. మరి ఆ ఏదెన్ తోటలో వారు చూడగలరు, పట్టుకోగలరు, తాకగలరు అన్ని కూడా. But they had a contact with God. అయితే వారికి దేవుడితో సంబంధం ఉండేది. They were not spiritual beings. వారు ఆత్మ సంబంధమైన వారు కాదండి. They were not spiritual beings. వారు ఆత్మ సంబంధమైన వారు కాదు. They had a physical existence. వారికి భౌతికమైన మరి జీవం ఉన్నది. But they had a connection with the spiritual God. మరి అయితే వారికి ఆత్మ సంబంధమైన దేవునితో మరి ఒక సంబంధం కలిగి ఉండేవారు. So they were having a dual life if you permit me to use that language. మరి నాకు గాని మీరు ఇలాగ అనుకొని చెప్పనిస్తే మీకు అర్థమైనట్లు వారికి జీవితంలో రెండు మరి జీవితాలు ఉన్నాయి. They had a physical existence. వాటి భౌతికమైన జీవితం ఉంది. And they had a spiritual existence. అలాగే ఆత్మ సంబంధమైన జీవితం కూడా కలిగి ఉన్నారు వారు. Whereas Satan had only a spiritual existence. మరి అపవాదికి కేవలము ఆత్మ సంబంధంగానే మరి ఉన్నాడు. God has a spiritual existence. దేవుడుకు ఆత్మ సంబంధంగా ఉన్నాడు. The angels have a spiritual existence. దేవదూతలు కూడా ఆత్మ సంబంధంగా ఉన్నారు. I'll let you into a wonderful revelation here. చూడండి, ఒక మంచి ప్రత్యక్షత దేవుడు ఇచ్చింది మీకు చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. Why do you think God took dust to make man? ఎందుకు అసలు దేవుడు మట్టిని తీసుకున్నారు మనిషిని చేయడానికి? Why do you think he created the universe with his words? మరి ఆయన మాట చొప్పున సర్వ సృష్టిని ఎందుకు సృజించారు ఆయన? He created the sun, the moon, the stars and the earth. మరి ఆ సూర్య చంద్ర నక్షత్రాలు అంతా ఈ లోకం తయారు చేస్తారు మాట చొప్పున. He created animals in the waters, on the land, under the land, everything by his word. మరి ఆయన మాట చొప్పున సముద్రంలో పాకే కదిలేవి గాని, భూమి మీద పాకేవి గాని, నడిచేవి గాని అన్ని కూడా ఆయన మాట చొప్పున తయారు చేస్తారు. And he created man with dust. కానీ మనిషిని మాత్రము మట్టిని తీసుకుని యేసుప్రభువు తయారు చేస్తారు. Did you ever wonder why? I was wondering why. నేను చాలా ఆశ్చర్యంగా ఆలోచిస్తాను, ఎందుకు ఇలా చేస్తారు దేవుడని. And God said, దేవుడు అప్పుడు చెప్పారు నాకు, there are two reasons. రెండు కారణాల చేత అలా చేశారట. Number one, మొట్టమొదటిది, he wanted man to exist physically. మనిషిని భౌతికంగా మరి జీవించడం కొరకు దేవుడు అలా చేశారు. So he took something physical. అందుకనే మనకి కనిపించేది ఒకటి మట్టి తీసుకున్నారు. Then you will tell me, then God should have created మీరు అనొచ్చు నాతోని, దేవుడు మరి ఇలా చేయొచ్చు కదండి, even man with his words. మాట చొప్పున మనిషిని కూడా దేవుడు చేయొచ్చు కదా, Isn't it? అలాగా మీకు అనిపిస్తుంది But కదండి. God didn't do that. కానీ దేవుడు అలా చేయలేదు. He took dust and created something physical. మరి మట్టిని తీసుకుని మరి ఆకారంలో భౌతికంగా ఒకటి తయారు చేశారు. Do you know why? ఎందుకు అలా చేస్తారో తెలుసా? God wanted him who's spirit. God wanted himself who's spirit. మరి దేవుడు మరి ఆత్మ ఉన్నారు కనుక He wanted to have a relationship with man who's physical. మరి భౌతిక సంబంధమైన మనిషితోని ఆయన సంబంధం పెట్టుకోవాలి కనుక For a very important reason. ఒక చాలా ప్రాముఖ్యమైన కారణం కొరకు ఇలా చేస్తారండి. Everything he created with his word. ప్రతిదీ కూడా ఆయన మాట చొప్పున సృజించారు. But man he created with material. మరి మనిషిని మాత్రము ఒక మట్టిని తీసుకుని చేస్తారు, ఒక వస్తువు తీసుకుని చేస్తారు. He gave all authority to this mud. మరి సర్వ అధికారం కూడా ఈ మట్టికి ఇవ్వబడింది. And anything that man speaks, మరి ఏదైతే మనిషి మరి పలుకుతాడో, everything that is physical, మరి అదంతా కూడా మరి అది భౌతికంగా ఉంటుందండి. everything that is physical మరి భౌతికంగా ఉన్నదంతా కూడా has to listen to man. మరి మనిషి చెప్పేది మాటకి లోబడి వినాలి. That is the authority God has given man. చూడండి, మనిషికి అట్టి అధికారం దేవుడు మనిషికి ఇచ్చారు. He can speak to the sun. మరి సూర్యుడితో మాట్లాడొచ్చు. He can speak to the moon. మరి చంద్రుడితో మాట్లాడొచ్చు. He can speak to the stars. మరి నక్షత్రాలతో మాట్లాడొచ్చు. He can speak to the earth. మరి ఈ భూమితో మాట్లాడొచ్చు. He can speak to the rain. మరి వర్షంతో మాట్లాడొచ్చు. He can speak to the waters. మరి నీళ్ళతో మాట్లాడొచ్చు. He can speak to the fish. మరి చేపలతో మాట్లాడొచ్చు. He can speak to the animals. మరి పశువులతో కూడా మాట్లాడొచ్చు మానవుడు. He can speak to anything that creeps. మరి ఏదైతే పాకుతుందో అన్నిటితో కూడా మానవుడు మాట్లాడొచ్చు. That is the authority God has given man. చూడండి, అట్టి అధికారము మనుషుడికి మరి దేవుడు ఇచ్చారు. The only being in the entire universe who's created in the image of God
మరి ఈ సర్వ సృష్టిలోని మరి ఒక దేవుడి స్వరూపంలో తయారు చేయబడింది ఎవరైనా ఉన్నారంటే Only man. అది కేవలం మరి ఆ మనుషులు. But Satan is not physical. మరి అపవాది మరి ఆ భౌతికంగా ఉండడు. Here I am telling you a wonderful revelation. Please listen. జాగ్రత్తగా ఉండండి, చాలా మంచి విషయం చెప్తూ ఉన్నాను. I hope you are attentive. మీరు చాలా జాగ్రత్తగా వింటారని నేను అనుకుంటున్నాను. See, Satan is spiritual. అపవాది మరి ఆత్మ సంబంధం. How many sins has he committed? ఎన్ని పాపాలు చేశాడండి? How many sins? ఎన్ని పాపాలు చేశాడు? For one sin, he was kicked out from heaven. ఒక్క పాపం చేసినందుకే మరి పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. How many sins have you committed? అయితే నువ్వు ఎన్ని పాపాలు చేసావు? Many sins. చాలా పాపాలు మీరు చేశారు. God knows we are weak. దేవుడు తెలుసు మన బలహీనులమని. He knows we are very weak. మనం అందరం బలహీనులమని దేవుడికి తెలుసు. Because he says, man is dust. అందుకని దేవుడు అంటున్నారు మనిషి మట్టివాడు. I'll show mercy upon you. నేను నీ మీద కనికరం చూపిస్తాను. Because we are created in his image. మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాం గనుక We both have his authority to pronounce or declare. మనకి మరి ఆ ఒకటి పలకడానికి లేకపోతే ఒకటి సాక్షించడానికి మన అధికారం ఇచ్చారు. శాసించడానికి అధికారం ఇచ్చారు. And అలాగే to seek forgiveness from him. మరి అలాగే ఆయన దగ్గర మరి క్షమాపణ అడగడానికి కూడా మనకి అవకాశం ఇచ్చారు. Because he wants us to be like him. ఎందుకంటే ఆయన లాగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. He wants us to be with him. మరి మనం ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. He wants us to be one with him. ఆయనతో ఒక్కడిగా మనం ఏకమై ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. I think you still didn't understand it. మీకు ఇంకా ఈ మాట మరి ఇంకా అర్థమైంది అనుకోవట్లేదు. One more thing I'll tell you I'll try to explain a little more to you. ఇంకొంచెం లోతుగా మీకు అర్థమయ్యే భాషలో నేను మీకు మరి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. Satan just did one sin in heaven. పరలోకంలో అపవాది ఒకే ఒక పాపం చేశాడు. He's kicked out from there. అక్కడ నుంచి వెంటనే దేవుడు తోసేశాడు కిందకి. But man, being a weak person, మరి మనిషి బలహీనుడయ్యాడు గనక God created him, this weak vessel, in God's own image. చూడండి, దేవుడు మరి బలహీనుడైన మానవుని ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. So instead of punishing him and sending him down below the earth, మరి పాపం చేశాడు గనక మానవుణ్ణి ఇంకా ఈ నరకంలోకి ఇంకా అగాధంలోకి తోసేయకుండా God keeps on forgiving us. దేవుడు మనల్ని క్షమిస్తూనే వస్తూ ఉన్నాడు. He keeps on forgiving us. మనల్ని క్షమిస్తూనే వస్తూ ఉన్నాడు. So you know something happened there. అక్కడ ఏదో జరిగింది, మీకు ఒక విషయం చెప్తాను. The devil became mad. ఆ అపవాది మరి ఇంకా పిచ్చెక్కిపోయాడు. He's mad. ఆడు పిచ్చెక్కిపోయాడండి అపవాది. So he went back to God and said, is this fair to you? మరి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఇది నీకు న్యాయమేనా, నువ్వు ఇలా చేస్తున్నావు? Nobody can question God. ఎవరు కూడా దేవుని ప్రశ్నించలేరండి. So he said, your work here is finished. Get down, get out. ఇగో నువ్వు ఇక్కడ నీకు ఇచ్చిన పని ఇక్కడ నువ్వు అయిపోయింది, నువ్వు కిందకి వెళ్ళిపో అని దేవుడు మళ్ళీ You have been punished, so you can leave. నీకు నేను శిక్ష చేస్తాను కనుక నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. What I do, I have done. నేను ఏదైతే చేయాలో చేసేస్తాను. I will not change my mind. నా మనసుని ఇంక నేను మార్చుకోను. Man alone is in my image. మనిషి ఒక్కడు మాత్రమే నా స్వరూపంలో చేయబడి ఉన్నవాడు. I will forgive him any number of times. నేను అతను ఎన్నిసార్లైనా క్షమించుకుంటాను. That fellow came down here. మరి అప్పది ఏం చేశాడంటే ఇక్కడికి భూలోకానికి వచ్చాడు. So he doesn't like everything that is physical here. ఇక్కడ భౌతికంగా ఉండేది ఏది కూడా ఆడికి ఇష్టం ఉండదు. He knows you are weak. ఆడికి తెలుసు అప్పదికి నువ్వు బలహీనుడు అని. That is the reason why he attacked Adam and Eve. అందుకని అంచేతనే ఆదామవ్వని కూడా మరి ఆడు అటాక్ చేశాడు. Out of jealousy. మరి అసూయతో కూడిన మనసు కలిగి, out of rage, మరి ఒకలాంటి మరి వికృతంగా కలిగి, he wanted to do away with man and murder him. మరి మనిషిని నాశనం చేసి నరహత్య చేయాలనుకున్నాడు. That's what he did. అదే చేస్తాడండి. But he only could remove the spiritual touch with God. మరి అది చేసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణాన్ని ఒకటే అటు కలుగు చేయగలిగాడు. That is the spiritual death that Satan has caused. చూడ అపవాది మనకి ఇచ్చిన మరి ఆత్మ సంబంధమైన మరణం అది. Do you think God keeps quiet? మరి దేవుడు మౌనంగా ఉంటాడా అలా చేస్తే? Do you think Satan keeps quiet? మరి అపవాది మౌనంగా ఉంటాడండి? Yes, God punished man. అవును, నిజమే, దేవుడు మానవుణ్ణి మరి శిక్షించాడు. They came out of the garden of Eden. మరి ఏదెన్ తోట నుంచి వారు బయటకు వచ్చారు. And they had 2 children. వారికి 2 పిల్లలు కలిగి ఉన్నారు. And in Genesis chapter 4 verse 8, మరి ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో what did Cain do? మరి కయీను ఏం చేశాడండి? In the verse 8, కయీను ఆ. తన తమ్ముడైన
హేబేలుతో మాట్లాడెను. Hmm. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. That is the physical murder first. మరి మొట్టమొదటి నరహత్య ఎక్కడంటే మరి చూడండి కయీను ఏబేలుని చంపాడు. The Garden of Eden, the spiritual murder. మరి ఆ ఏదెన్ తోటలో ఆత్మీయంగా మరి మనని చంపాడు. And in outside the garden, the physical murder. మరి ఆ ఏదెన్ తోటలో బయటకు వచ్చేసిన తర్వాత మరి భౌతికంగా మరణం మరి నరహత్య చేశాడు. What was the reason that Cain killed Abel? మరి కయీను ఏబేలు చంపడానికి కారణం ఏంటండి? It was jealousy. కేవలం అసూయ. That is the jealousy which killed man in the Garden of Eden. మరి ఆ ఏదెన్ తోటలోని ఆ యొక్క అసూయే ఆ మనిషిని చంపాడు. Do you think God, I'm sorry to use this phrase, is wearing bangles? మరి ఈ మాటలు చెప్తున్నాను, నన్ను క్షమించండి. మరి దేవుడు గాజులు వేసుకుని కూర్చుని చూస్తున్నాడండి. Do you think God cannot do anything? దేవుడు ఏమి చేయలేడు అని అనుకుంటున్నారా మీరు? Do you think God cannot do anything? దేవుడు ఏమి చేయలేని వాడిగా ఉన్నాడు అనుకుంటున్నారా? You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? Do you know what he did? నీకు తెలుసా ఆయన ఏం చేశాడో? He came down in the form of a man. ఆయన మరి మానవుడు స్వరూపంలో ఈ లోకంలోకి దిగి వచ్చాడు. When he came down in the form of man, ఎప్పుడైతే ఆయన మానవ రూపంలో ఈ లోకానికి దిగి వచ్చాడో, when he shed his blood as Jesus Christ on the cross, మరి కలువరి శిలువ మీద యేసు ప్రభువారు ఆయన రక్తం చిందించినప్పుడు he defeated the murderer. ఆ అపవాదిని ఓడించారు యేసు ప్రభువారు. He killed the murderer. ఆ అపవాది చంపేశారు అపవాదిని. He killed the murderer. మరి అపవాదిని చంపేశారు యేసు ప్రభువారు. And you know what he did? ఆయన ఏం చేస్తారో తెలుసా? Those who believe in Jesus Christ, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి విశ్వాసం పెడతారో, they have gained victory over the murderer. మరి అపవాది చేత విజయం పొందిన వారుగా ఉంటూ ఉన్నారు వారు. That is the victory Jesus Christ has given us. అలాంటి విజయోత్సవం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. When he has given us that victory, యేసు ప్రభువు ఆ విజయోత్సవం మనకి ఇచ్చి ఉన్నారు. when he has given us that victory over the murderer, ఎప్పుడైతే అలాంటి విజయోత్సవం అపవాది మనకి ఇచ్చి ఉన్నారు, do you think the murderer will keep quiet? మరి అపవాది మరి మౌనంగా ఉండి చూస్తాడండి? That fellow is still at large. మరి ఇంకా అపవాది మరి తోకూపుతూ ఉన్నాడు. He is still at large. That means he has not yet been convicted. ఇంకా ఒప్పుదల రాలేదండి వాడికి. He has not yet been convicted. ఇంకా ఒప్పుదల రాలేదు అపవాదికి. You know something? మీకు ఇంకో విషయం తెలుసా? Let's clap our hands to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమ చెల్లిద్దామండి. You know why? ఎందుకో తెలుసా మహిమ చెల్లించాలి? Do you know why? ఎందుకు మహిమ చెల్లించాలో మీకు తెలుసా? Do you know why? ఎందుకో మీకు తెలుసా? There is no forgiveness for that murderer. మరి ఎందుకు మనం చప్పట్లు కొట్టి మహిమ చెల్లించాలంటే అపవాదికి మరి ఇంకా క్షమాపణ లేదు. నరహత్య చేసిన వాడికి క్షమాపణ లేదు. There is no escape for that murderer. మరి ఆ నరహత్య చేసిన వాడికి క్షమాపణ లేదండి, తప్పించుకోలేడు. There will be a heavenly court. మరి పరలోకపు న్యాయస్థానం ఉన్నది. There is a heavenly court. పరలోకపు చట్టము న్యాయస్థానం ఉన్నది. There is a time. ఒక సమయం వస్తది. There is a time ఒక సమయం వస్తదండి when he has to stand before him. మరి ఆయన ఎదుట నిలబడాలి. And all of us, మనందరం కూడా we will be accusing him. మనందరం కూడా అపవాదిని ఈడి వల్లనండి అని చెప్తాం. And you know he'll be forever and ever in the lake of fire. మరి అపవాదిని ఏం చేస్తారంటే మరి నిత్యత్వ నరకంలోకి అగ్ని గుండంలోకి వేయబడతాడు. He will be in the lake of fire. మరి ఆ యొక్క అగ్ని గుండంలో వేయబడతాడండి. So don't think he's on the loose. మరి ఓడిపోయిన వాడని మీరు అంటే ఎవరు వాడికి ఆయన పట్టుకోలేకపోయారు, దేవుడు కూడా పట్టుకోలేకపోయారని అనుకోవద్దు. ఎస్కేప్ అయిపోయాడు అనుకోవద్దు. నో 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 నోబడీ కెన్ ఎస్కేప్. ఎవరు కూడా తప్పించుకోలేరండి. నోబడీ కెన్ ఎస్కేప్. ఎవరు కూడా తప్పించుకోలేరు. Least of all and most importantly, the murderer, right from the beginning, who was the murderer? He cannot escape the long hands of Jesus Christ. మరి చూడండి ఆ మొదటి నుంచి ఆది నుంచి నరహత్య చేసేవాడు మరి పొడవైన యేసుప్రభు చేతుల నుంచి తప్పించుకోలేడు. Meanwhile, అయితే మధ్యలో he will come now and then, అప్పుడప్పుడు వస్తుంటాడు. and he will say, I will do this to you. ఇది నేను చేస్తాను నీకని జడిపిస్తాడు. I will kill you. నిన్ను చంపేస్తానంటాడు. I will destroy you. నిన్ను నాశనం చేస్తానంటాడు. I will rob from you. నీ దగ్గర నుంచి నేను దొంగలిస్తానని చెప్తాడు. That's all he'll say. చూడ మూడు చేస్తాడు వాడు. He'll threaten us. మనల్ని బెదిరిస్తూ ఉంటాడు. All you have to do, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే you don't need to start praying. మీరు ప్రార్థన చేయనక్కర్లేదు. No. You don't need to keep praying. మీరు అలా ప్రార్థన చేస్తూ ఉండక్కర్లేదండి. When you hear that fellow's threat,
ఎప్పుడైతే అపవాది ఒక మరి when you suspect that fellow is somewhere around, మీ చుట్టుపక్కల అపవాది వస్తున్నాడు, మిమ్మల్ని భయపెడతాడు మీకు అనిపిస్తే, just call on the name Jesus. యేసు అనే మాటను పలకండి చాలు. Just call on his name. యేసు అనే మాట పలకండి చాలు. The name Jesus యేసు అనే నామము will remind him వారికి జ్ఞాపకం చేస్తాడు. that in Colossians chapter 2 verse 20, మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 10వ వచనంలో he will remember verse 15, sorry, for 13 to 15. మరి ఆ 13 నుంచి 15 వచనాలు మనం చూస్తే, From Colossians chapter 2 verse 13 to 15, మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తే, he will remember he was defeated on the cross. మరి శిలువ మీద ఓడిపోయిన వాడనే వాడికి వెంటనే జ్ఞాపకం వస్తది. It is written there that he has been disarmed on the cross. మరి నిరాయుధుడిగా చేయబడ్డాడు. Not only that, అంతే కాదండి, that he has been exposed on the cross. మరి శిలువ మీద బాహాటంగా మరి అందరి ఎదురుగా మరి వేడుక ఎదుట కనపరిచారు. So when he is exposed, ఎప్పుడైతే కనపరిచారో, when he is exposed, ఎప్పుడైతే కనపరిచారో, tell him that he is exposed. చెప్పండి, నిన్ను వేడుక బహిరంగ నిన్ను కనపరిచారని చెప్పండి. Tell him that he is disarmed. మరి నిరాయుధుడిగా దేవుడు చేశారు యేసు అయ్యారని చెప్పండి. Tell him చెప్పండి that he has been punished already. మరి అప్పటికే వాడి శిక్ష మరి వేయబడ్డాడని చెప్పండి. Tell him చెప్పండి అమ్మా, that all the debt has been cancelled. మరి మనకున్న అప్పులన్నీ కూడా కొట్టివేయబడ్డాయని చెప్పండి. Tell him that రుణములను ఎత్తివేయబడ్డాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Nobody can threaten you. ఎవరు కూడా నిన్ను భయపెట్టలేరమ్మా. No, nobody can threaten you. ఎవరు కూడా నిన్ను భయపెట్టలేరు. Why? ఎందుకు? Because the murderer is caught on the cross. ఎందుకంటే నరహత్య చేసేవాడు శిలువ మీద మరి He has been disarmed. వాడు నిరాయుధుడిగా చేశారు. He has been exposed. మరి బాహటంగా కనపరిచారు అన్ని. Who are you, you fellow? నువ్వు ఎవరివి అని మనం గట్టిగా అడగాలి. Just in the name of Jesus. మరి మనం ఇంక జీసస్ అనే జే అని మాట ఎత్తేసరికి, యేసు అని ఎత్తేసరికి, even before you say su, మరి యేసు అనే లోపలనే ye అనగానే fat gone. మరి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. That fellow is a criminal right from the beginning. ఆది నుంచి కూడా చాలా మరి ఒక క్రిమినల్ గా ఉంటూ ఉన్నాడు. హంతకుడు, నేరస్తుడు. Right from the beginning he is a criminal. మరి ఆది నుంచి కూడా నేరస్తుడిగా ఉంటూ ఉన్నాడు. He robs everything that doesn't belong to him. మరి వారికి సంబంధించింది ఏది కూడా కానినప్పటికీ కూడా అంతా కూడా దొంగలించాలనుకుంటాడు. Nothing belongs to him on this earth. ఈ లోకంలో వారికి సంబంధించింది ఏదీ లేదు. Nothing belongs to him on the earth. ఈ లోకంలో వారికి సంబంధించింది ఏదీ లేదండి. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. వాడికి సంబంధించింది భూమి మీద ఏమీ లేదు. అంటే ఎవరిది? ఎవరిది? నీది. దొంగ నీ దగ్గర ఉన్నది కూడా నాది అనుకోవటానికి వస్తాడు. నీ జీవమును నీ ప్రాణమును దొంగలించడానికి, నీ పిల్లల ప్రాణాలు దొంగలించడానికి, నీ ప్రాణాలను దొంగలించడానికి నువ్వు చాలా సులువుగా అయిపోయింది, నాకు వైరస్ వచ్చేసిందా అని ఏడుస్తుంటావు కనుక యూఆర్ ఆల్రెడీ యాక్సెప్టింగ్ డిఫీట్. ఈ జబ్బులు, ఈ జ్వరాలు, ఈ కోవిడ్ వైరస్లు ఎవడికి సంబంధించిన ప్యాకేజ్ అండి? ఎవడిది? నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఈజీగాని? ఏమి? దట్ బిలాంగ్స్ టు దట్ ఫెలో. అదంతా కూడా అపవాదికి సంబంధించిందండి. సో టెల్ హిమ్, చెప్పండి వాడితో, ఆస్క్ హిమ్ టు ప్యాక్ హిస్ బ్యాగ్స్ అండ్ లీవ్. నీ మూట సర్దుకుని వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పండి. డోంట్ బీ ఇన్ మై హౌస్. నా గృహాలకు నువ్వు రావడానికి వీల్లేదని పలకండి. డోంట్ బీ ఇన్ మై చిల్డ్రన్. నా యొక్క పిల్లలను నువ్వు ఉండడానికి వీల్లేదని మీరు పలకండి. డోంట్ టచ్ మై వైఫ్. నా భార్య నువ్వు తాకొద్దని చెప్పండి. డోంట్ టచ్ మై హస్బెండ్. నా భర్త నువ్వు తాకొద్దని చెప్పండి. డోంట్ టచ్ మై ప్రాపర్టీ. నా యొక్క మరి ఆస్తి నువ్వు ముట్టొద్దని చెప్పండి. డోంట్ టచ్ ఎనీథింగ్ దట్ బిలాంగ్స్ టు మీ. నాకు సంబంధించి ఏది కూడా నువ్వు ముట్టడానికి వీల్లేదని చెప్పండి. అబ్బాయితో మర్డరర్, నువ్వు నరహత్య చేసిన వాడా? రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ యు ఆర్ ఆది నుంచి నరహత్య చేసేవాడిగా ఉంటున్నావు. సో మై జీసస్ క్రైస్ట్ సెడ్ యు ఆర్ ఎ మర్డరర్. నా యేసు ప్రభువు నాతో చెప్తున్నారు నువ్వు నరహత్యవాడు అని. డోంట్ వాగ్ యువర్ టెయిల్ అండ్ కమ్ టు మీ. ఇగో నీ తోక ఊపుకున్న నా దగ్గరికి రావద్దు నువ్వు. Don't you think it's unfortunate that all people worship the murderer like that? మరి చూడండి ఎంత మరి మరి దురదృష్టం అండి. మరి చాలా మంది అపవాదన మరి పూజలు చేస్తారు. అపవాదన కాదు, ఈ నరహంతకుణ్ణి మరి పూజిస్తూ ఉంటారు. This is the what to say, the fate of people who do not know the knowledge of Jesus Christ. చూడండి మరి యేసు ప్రభువు తెలియని ప్రజలు మరి వాళ్ళ యొక్క మరి all we have to do
is preach and tell them that Jesus Christ has died for you. That's all. మరి మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు వారు మన కొరకు చనిపోయారని మనం తెలియపరచాలి. That we have escaped from his clutches. మరి ఆ అపవాది చేతుల నుంచి మనం తప్పించుకున్న వారమని మనం చెప్పాలి. That we have escaped from even the hospital bed like Suresh Babu. మరి చూడండి, మరి సురేష్ అన్నలాగా మరి హాస్పిటల్ బెడ్ నుంచి కూడా తప్పించుకుని వచ్చాం మనం. You know, that fellow thought he can tie him up to the hospital bed. మరి అపవాది ఏమనుకున్నాడంటే సురేష్ బ్రదర్ ని హాస్పిటల్ ఇంకా ఉంచొచ్చు, కట్టొచ్చు అనుకున్నాడు. Whatever the reports say, ఆ రిపోర్ట్లు ఏమొచ్చినా కూడా I told him, నేను చెప్పాను, I said, when the hospital people give you the bill, నీకు హాస్పిటల్ సురేష్ అంతా నేను చెప్పాను ఏమంటే మీకు హాస్పిటల్ వారు బిల్ ఇచ్చినప్పుడు, I told even Nissi, నిశ్చిత కూడా చెప్పాను, I said, when the hospital people give you the reports, నీకు ఏమైనా హాస్పిటల్ వాళ్ళు రిపోర్ట్లు ఏమైనా చూపిస్తారమ్మా, and if they say anything, ఆరు ఏది మాట్లాడినా హాస్పిటల్ వాళ్ళు just tell them one thing. ఒక్క విషయం వారితో చెప్పాను. We have our elders with whom we will talk and get back to you. ఇగో మా పెద్దోళ్ళతో మాట్లాడి మేము మీకు మళ్ళీ చెప్తామండి అని ఒక మాట చెప్పేస్తే అమ్మా ఇంకెక్కువ మాట్లాడదని చెప్పాను. But unfortunately, అయితే అనుకోకుండా these people decide on their own. మరి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. They take decisions on their own, వారు వ్యక్తిగతంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. despite what I told them. నేను చెప్పినా కూడా వారు సొంత నిర్ణయం తీసుకున్నారు. That is the reason why they ended up paying 47,000 rupees. మరి ఆ కారణం చేత ఆ మాట వినకపోవడం వల్ల ఏమైందంటే మరి 46,000 47,000 మరి అక్కడ హాస్పిటల్కి కట్టవలసి వచ్చింది. But he intervened. అయితే బ్రదర్ శ్యామ్ కుమార్ మరి చొరవ తీసుకుని, But we ended up paying what amount? ఎంత పే చేశారు? 36,000. మరి 36,000 మాత్రమే కట్టడం జరిగిందండి. I know even that is too much. అది కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. Because just for 4 days of hospitalization, మరి కేవలం 3 రోజులు హాస్పిటల్ ఉన్నంత మాత్రాన without air conditioning, మరి ఏసీ లేదు అందులో, it shouldn't have costed so much. అంత ఖరీదు అవ్వకూడదండి. The hospital people and the doctors are cheating the public. మరి హాస్పిటల్ ప్రజలు అక్కడ డాక్టర్లు ప్రజల్ని మరి మోసం చేస్తూ ఉన్నారు. Let the people cheat. I don't care. That doesn't matter to us. మరి మనుషుల్ని వాళ్ళు మోసం చేస్తే చేసుకోవడం నాకు సంబంధం లేదు. But my people, అయితే నా ప్రజల్ని, my people, నా ప్రజల్ని, we belong to God. మనం దేవునికి సంబంధించిన వారిని. God has exposed that murderer. మరి దేవుడు మరి బాహాటంగా మరి కనపరిచారు ఆ నరహత్య చేసిన So వాడిని. tell the murderer with your own mouth. మీ వ్యక్తిగత నోరుతోనే మీరు చెప్పండి ఆ నరహత్య చేసిన వాడితో, Don't touch my family. నా కుటుంబాన్ని తాకొద్దు అని చెప్పండి. Every time you go out on your vehicles, మీరు మీ యొక్క బళ్ళ మీద మీరు బయటికి వెళ్తున్నప్పుడు, every time you travel somewhere, మీరు ఎక్కడికైనా ప్రయాణించి వెళ్తూ ఉన్నప్పుడు, every time you do things at home, మీరు ఇంట్లో చేస్తూ ఏ పని చేసుకున్నప్పుడు కూడా the murderer comes to do something to you. మరి ఈ యొక్క నరహత్య చేసేవాడు ఏదో మీకు తలపెట్టాలని వస్తాడు. You know, even before I was saved, మరి నేను రక్షింపబడక మునిపే I was married to Pastor Garu. మరి నేను పాస్టర్ గారితో నాకు వివాహం జరిగినప్పుడు She remained at home. ఆమె ఇంట్లో ఉండిపోయింది. I bought a gas stove for our family. మరి మా కుటుంబం కొరకు నేను మంచి గ్యాస్ స్టవ్ కొన్నాను. And very eagerly I wanted to set up everything. మరి ఆ కంగారు ఆశ సంతోషంతో అన్ని పెట్టేయాలి అని నేను కంగారు పడ్డాను. I connected the cylinder to the gas stove. ఆ సిలిండర్ గ్యాస్ స్టవ్ కి కనెక్ట్ చేస్తాను. And I wanted to test and see if the gas will the stove will come on. మరి ఆ స్టవ్ వెలుగుతుందో లేదా అని చూద్దామని నేను ప్రయత్నించాను. And I put the what do you call that, starter lighter. మరి ఆ లైటర్ నేను వెలిగిస్తూ ఉన్నప్పుడు I put it to the gas stove. గ్యాస్ స్టవ్ దగ్గరికి స్టవ్ దగ్గర పెట్టాను. And the gas wasn't coming, so that didn't light up. మరి గ్యాస్ రావట్లేదు, అది ఎలగలేదు. So to test and see if the gas will light up, at the cylinder, I put the lighter near the cylinder. మరి సిలిండర్ దగ్గరలోని తెలియకుండా నేను వస్తుందో చూసుకుందామని లైటర్ దగ్గర సిలిండర్ దగ్గర పెట్టాను. I didn't know gas was leaking. మరి నాకు తెలియదండి ఆ గ్యాస్ అప్పటికే లీక్ అయిపోతుంది. Suddenly it took fire. మరి అకస్మాత్తుగా అక్కడ అది వెలిగింపబడింది వెంటనే. Imagine, the cylinder is on fire now. All the gas was coming out and fire was coming. ఆ సిలిండర్ అంతా కూడా అగ్గితో నిండుకుని గ్యాస్ లీక్ అయిపోతుంది, అగ్గితో నిండుకుని ఉంది సిలిండర్ అంతా. What was the murderer trying to do? ఆ యొక్క నరహత్య చేసేవాడు ఏం ప్రయత్నిస్తున్నాడండి? He was trying to kill me. అక్కడ అప్పుడే నేను చంపాలని I ప్రయత్నించాడు. didn't know this. నాకు అప్పుడు తెలియదండి ఇవన్నీ. And I didn't know what to do. ఏం చేయాలో నాకు తెలియదు ఆ సమయంలో. Maybe you would have said, వెంటనే, you would have మోకాళ్ళేసి హల్లెలూయా స్తోత్రం అని ప్రార్థన చేస్తుండేదానివేమో, నాకు తెలియదు. I didn't do that. మరి నేను ప్రార్థన చేయలేదండి. I never used to pray. ఆ దినాల్లో మరి నాకు రక్షణ లేనప్పుడు నేను But because I got married to a believer, మరి ఎప్పుడైతే విశ్వాసంతో నాకు వివాహం జరిగిందో, but because God has a plan and a purpose in my life, మన జీవితం పట్ల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉందో, He gave me a smart mind. దేవుడు నాకు ఒక మంచి తలంపు ఇచ్చారు. అప్పుడు Of course it is foolish for me to have done that. నిజమే, నేను బుద్ధి లేని వాడిగా సిలిండర్ దగ్గర అగ్గి వెలిగించాను. But God immediately
triggered some thought in me. మరి వెంటనే దేవుడు ఒక ఆలోచన మనసులో పెట్టారు. I switched off the regulator. నేను ఆ రెగ్యులేటర్ ని వెంటనే కట్టేశాను. When the gas supply was cut off, the flame was gone. మరి ఎప్పుడైతే రెగ్యులేటర్ కట్టానో ఆ బయటగా గ్యాస్ రావట్లేదు, వెంటనే మంటలు ఆగిపోయాయి. Seconds before I was killed. లేదంటే ఒక క్షణంలోనే సిలిండర్ పేలి అక్కడ చనిపోయేవాడిని. I met with an accident. One day I was traveling by car. ఒక దినం నా కారులో నేను ప్రయాణిస్తున్నానండి. And as I was going at a breakneck speed. మరి రాత్రిపూట చాలా స్పీడ్ గా బ్రేక్నెక్ అంటే చాలా విపరీతమైనటువంటి స్పీడ్. చాలా విపరీతమైన వేగంతో నేను వెళ్తూ ఉన్నాను. అబ్బాయి నువ్వు అలాగే ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిన విధానం ఏంటంటే నేను వెళ్తుంటాను కదా ఆ స్పీడ్ అని చెప్పాలి. సో at breakneck speed, మరి చాలా వేగమైన స్పీడ్ తో నేను వెళ్తున్నప్పుడు, and all of a sudden some cyclists came in the way. మరి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక సైకిల్ తొక్కుతూ ఒక వ్యక్తి మధ్యకి వచ్చాడు. As I applied brakes, నేను వెంటనే బ్రేక్ ని నొక్కినప్పుడు I tried to swerve to the left. మరి ఒక ఎడమ చేతి వైపు తిప్పుదామని తప్పిద్దాం అనుకున్నాను. That fellow came to the left again. మరి ఆ సైకిల్ వాడు ఎడమ చేతి వైపు వచ్చాడు. So while I applied brake and tried to go to the left again, మరి మరొకసారి గట్టిగా బ్రేక్ నొక్కుతూ ఇంకా పక్కకు వెళ్దాం అనుకున్నాను. the vehicle turned totally in the opposite direction. మరి ఇలా వెళ్తున్న వెహికల్ ఏమైందంటే మరి వెనక్కి తిరిగిపోయిందండి. And I was traveling backwards in the wrong direction. మరి రాంగ్ డైరెక్షన్ లో ఇంకో వైపు కారు ప్రయాణించేస్తుంది. I didn't know what to do. ఏం చేయాలో తెలియట్లేదు. Traffic was coming a little far away. కొంచెం దూరంలోని ఎదురుగుంట బళ్ళు వచ్చేస్తున్నాయి. And before I could do anything, నేను ఏదో చేయాలనుకున్నప్పటికి the wheel of the car, it hit a small bridge there. మరి నా కార్ టైర్ ఏం చేసిందంటే అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటే ఆ బ్రిడ్జ్ ని గుద్దుకుంది. And the vehicle turned upside down. నా కార్ ఏమైందంటే తలకిందులు అయిపోయిందండి. The wheels were on top. మరి 4 చక్రాలు పైన ఉన్నాయి. And the top roof was on the road. మరి ఆ కారు ఆ రూఫ్ లేకపోతే సీలింగ్ అనేది కిందన ఉంది, టైర్లు పైన ఉన్నాయి. I was not playing games with the toy car or something. ఏదో నేను చిన్న బొమ్మ కారుతో ఆడుకోవట్లేదండి. Immediately, like small earthworms, we came out of I and another boy, we came out of the car. మరి నేను ఇంకో వ్యక్తి లోన వారు నెమ్మదిగా ఆ చిన్న పాకుండి బయటకు వచ్చాం. We pushed the car right side. మరి ఆ కారుని తోసి నిలబెట్టాం. We started the car again. మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం కారుని. Turned and went home. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయామండి. And of course, a lot of money was spent because of for the repair. నిజమే, చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి ఆ కార్ రిపేర్ చేయడానికి. But then what was the devil trying to do? అయితే అక్కడ అపవాది ఏం చేయాలని ప్రయత్నించాడండి? He was trying to murder us. మరి నరహత్య చేయాలని ప్రయత్నించాడు. He was trying to murder us. మరి నరహత్య చేయాలని ప్రయత్నించాడు. Once one person was killed. ఒక దినాన ఒక వ్యక్తి చనిపోయాడండి. He was murdered. తను మరి చంపబడ్డాడు ఆయన. హత్య చేయబడ్డాడు. And I was accused of killing that person. మరి ఆ వ్యక్తిని చంపారని నా మీద అభియోగం వేశారు. Even now we don't know who killed that person. మరి ఈ రోజు కూడా ఆ వ్యక్తిని ఎవరు చంపారో మాకు తెలియదు. It's not me. నేను కాదండి. Why should I do it? నేను ఎందుకు చేయాలి? Why should I kill somebody? నేను ఎవరైనా ఎందుకు హత్య చేయాలి? Can I go and kill somebody and come here and say Jesus Christ died for us? మరి ఎవరో నేను చంపేసి వచ్చి ఏం తెలియట్లు వచ్చి యేసు ప్రభువు మన కొరకు చనిపోయారండి అని బోధించగలనా? How can I do it? నేను ఎలా చేయగలను అలాగా? I am standing in the presence of God. నేను దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నాను. If I lie, నేను అబద్ధం ఆడితే before the end of this program, ఈ యొక్క కూడిక ముగించే ముందే I will not live. నేను బతకను. But if I keep living, నేను ఒకవేళ జీవిస్తానంటే అర్థము don't believe you, నేను ఏదైతే మీకు చెప్పానో అది నమ్మొద్దు. but believe because I am living. నేను జీవిస్తాను కనుక మీరు దాన్ని బట్టి మీరు నమ్మండి. Also believe మీరు ఇంకోటి కూడా నమ్మొచ్చు, that Jesus Christ is alive today. ఈ దినానికి కూడా యేసు ప్రభువు సజీవంగా ఉన్నారు. That Jesus Christ is no more dead. మరి మన యేసు ప్రభువు చనిపోలేదండి. He disarmed the devil, the murderer. మరి నరహత్య చేసిన అపవాదిని నిరాయుధుడిగా చేస్తారు యేసు ప్రభువారు. నిరాయుధుడిగా చేసేసాడు వాడిని. హల్లెలూయా. He has nothing against you. మరి నీకు వ్యతిరేకంగా ఏదీ లేదండి. He cannot accuse you of anything. ఆ నిన్ను దేని గురించి కూడా ఆయన అభియోగం మోపరు నీ మీద. He is the accuser, no doubt. మరి అపవాది నేరాలు మోపువాడు. నేరాలు మోపువాడు అపవాదండి. But today when you go to heaven, మరి ఈ దినాన్ని మీరు పరలోకానికి వెళ్ళినట్లయితే, today when you go home, మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు you can tell God, మీరు దేవుడితో చెప్పొచ్చు, Lord, దేవా, the accuser was trying to tell me something. ఇదిగో ప్రభువా, నా మీద నేరాలు మోపువాడు ఏవో చెప్పాలనుకుంటున్నాడు. I didn't know what to do. నాకేం చేయాలో తెలియదు అయ్యా. But today I thank you for the word that was shared. ఇదిగో ప్రభువా, నీకైతే ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. The murderer is no more having power. మరి ఈ నరహత్య చేసేవాడికి ఇంకెన్నడూ కూడా అధికారం లేకుండా చేసావు. Because
You washed me in your blood. ఎందుకంటే నువ్వు నీ రక్తం చేత నన్ను కడిగావు గనుక. The murderer has been a murderer right from the beginning. చూడండి, నరహత్య చేసేవాడు ఆది నుంచి కూడా నరహత్య చేసేవాడుగా ఉన్నాడు. I thank you, Lord, that you gave me life. ప్రభువా నీకు వందనాలు, నాకు జీవం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. I thank you, Lord, for giving me physical life. ఇదిగో ప్రభువా మరి ఈ భౌతికమైన జీవితాన్ని కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. I thank you, Lord, for restoring spiritual life. ఇదిగో ప్రభువా నా యొక్క ఆత్మ సంబంధం జీవితాన్ని తిరిగి ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. I thank you, Lord, for restoring my relationship with the Holy Spirit. ఇదిగో ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడితో నాకు ఆ సంబంధం మరి తిరిగి కలిపినందుకు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పండి. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. Thank you for your blood. ఇదిగో ప్రభువా నీ రక్తం కొరకు నీకు వందనాలు యేసయ్యా. You reconciled me with the Father. ఇదిగో తండ్రి చేత నాకు ఒప్పుదల దయచేసి మళ్ళీ కలిపావు ప్రభువా. You reconciled me with the Father. ఇదిగో తండ్రి అని దేవుడితో ప్రభువా నాకు ఒప్పుదల దయచేసి కలిపావు తండ్రి. You reconciled me with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి చేత ప్రభువా నాకు మరి తిరిగి కలిపారు, మీకు వందనాలు. And you're restoring everything that I have lost. ఏదైతే నేను పోగొట్టుకున్నానో అదంతా కూడా నువ్వు తిరిగి ఇస్తున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord. నీకు వందనాలు యేసయ్యా. You are the Father who has given me life. ఇదిగో ప్రభువా తండ్రి అయిన దేవుడా నువ్వు నాకు జీవం ఇచ్చావు. I'm your father. I'm your son, so I'm calling you Father. ఇదిగో నేను నీ కుమారుని కనుక నిన్ను నీ తండ్రి అని పిలుచుకుంటాను తండ్రి. It's because of Jesus Christ. ఇదిగో కేవలం ఇది యేసు ప్రభువారి ద్వారా. He is the first fruit. ఆయన మొట్టమొదటి ఫలము. So we are, after him we are adopted. మనం ఆయన తర్వాత మనందరం కూడా దత్తత చేయబడ్డాము తండ్రి. We are adopted by you, Lord. దేవా ఇదిగో నీకు చేత దత్తత చేయబడిన వారమే. So we are your children, Lord. ఇదిగో ప్రభువా మేము నీ కుమారులమే. Thank you for this life, Lord. ఇదిగో ప్రభువా ఈ జీవం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. Thank you for this wonderful life. ఇదిగో ఈ మంచి జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. We did not exist before coming to Jesus Christ. ఇదిగో ప్రభువా యేసు ప్రభువారి దగ్గర రాకపోతే మేము అసలు జీవం కలిగి లేము. But now అయితే ఇప్పుడు we have physical life మాకు భౌతికమైన జీవం ఉంది and we have spiritual life. ఆత్మ సంబంధమైన జీవితం కూడా మరి ఇచ్చారు. Thank you, Lord. నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord. నీకు వందనాలు యేసయ్యా. What a wonderful God we have. చూడండి ఎంత మంచి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవుని What a బిడ్డలారా. wonderful God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా. His word brings life. ఆయన వాక్కు జీవం తీసుకొస్తది. His word brings life. ఆయన వాక్కు జీవం తీసుకొస్తది. That is why I know అందుకని నాకు తెలుసు today, ఈ దినము as you leave, నువ్వు వెళ్తూ ఉంటుండగా you are going with the life of God in you. నీలోని యేసు యొక్క దేవుని యొక్క జీవం కలిగి నువ్వు వెళ్తూ ఉన్నావమ్మా. You are going with the life given by Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జీవాన్ని కలిగి నువ్వు వెళ్తూ ఉన్నావు. You are going with the very life of Jesus Christ in you. యేసు ప్రభువు యొక్క జీవము నీలో కలిగి నువ్వు వెళ్తూ ఉన్నావు ఇక్కడ నుంచి. I do not know how you are able to be seated. నాకు తెలియట్లేదు మీరు ఇంకా అలాగే ఎలా కూర్చోగలుగుతున్నారు, నాకు అర్థం అవట్లేదు. You know, when God has given me these revelations, దేవుడి ఈ ప్రత్యక్షత నాకు కలుగు చేసినప్పుడు I was all alone here. నేను ఒంటరిగా ఇక్కడ ఉన్నానండి. I couldn't get up. నేను లేగలేకపోతున్న పరిస్థితి. Even as I was seated, ఇదిగో నేను కూర్చున్నా కూడా I was dancing. నేను గంతులు వేస్తున్నాను యేసయ్యా నీకు వందనాలని. Dancing and joyful. ఎంత సంతోషంతో యేసయ్యకు వందనాలు చెప్తూ ఉన్నానండి. In gratitude, I was crying in His presence. ఆయన కృతజ్ఞత కలిగి మరి ఏడుస్తూ ఉన్నాను ఆయన సన్నిధిలో. What a wonderful God we have. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం యేసు. What a wonderful Jesus we have. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నామమ్మా. Oh, what a wonderful Jesus. ఓ గొప్ప దేవుని యేసుని మనం కలిగి ఉన్నాము.